ఇన్ మై టౌన్ అని ఏదో ఉత్తరం రాస్తే గాంధీ ఆయనకి రిప్లై రాశాడు, మిమ్మల్ని సుంఠ వెధవలు అనకూడదురా, శుద్ధ సుంఠ వెధవలు అనాలి. చేయగా ఈయన కుప్పిగింతలు కలిసి కోపం అంతా వ్యక్తపరిచేవాడు కదా, అది ఒక సన్నివేశం. హౌఎవర్ యూ కెన్ కమ్ ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. ఎక్స్ట్రీమ్ కండిషన్. ఆయన ఎవరిని జీవితంలో ఇబ్బంది పెట్టలే, మా అత్తని ఇబ్బంది పెట్టలేదు. అంటే అంతవరకు మా ఫాదర్ టెర్రర్. ఆయన దగ్గర సంవత్సరం 2 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ ఉండలే, కానీ ఆయన గోళ పెడితే ఆయన తట్టుకోలేకపోయాడు. ఇది ఆటే కదా. ఆయన మంత్రిపగడ శేషగిరిరావు గారని మా మా మామయ్య గారు, అంటే మా అత్తయ్య హస్బెండ్. ఆయన టెక్కల్లో మేనత్త హస్బెండ్. టెక్కల్లో ఆయన టీచర్. మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడే ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన ఏంటంటే ఆయన స్టూడెంట్ మార్ట్, ట్యూషన్ చెప్పేవాడు అనకూడదు, మార్ట్ అనమాట. మార్ట్ అంటే చెడిపోయినవన్నీ ఇటు అటు పనికిరానివన్నీ చేస్తే మార్ట్లు వేస్తారంటారే, గిన్నెలన్నీ సరి చేయడం, ఆ టైప్ టీచర్. ఆయన దగ్గరికి ఇంటర్మీడియట్ 5 సార్లు పోయి మెట్రికులేషన్ పాస్ అవ్వక పట్టుకొచ్చిన వాళ్ళు చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు పట్టుకొచ్చేవారు. ఆయన్ని పట్టుకొచ్చి ఆయన దగ్గర దింపేవారు. వాళ్ళ చుట్టుపక్కల నుంచి వచ్చి అక్కడ ఇంట్లోనే, వాళ్ళకి పిల్లలు లేరు పాపం, వాళ్ళ ఇల్లు పెద్ద ఇల్లు, అక్కడే భోజనం తెచ్చుకుని రోజంతా చదువుకుని రాత్రి కూడా పడుకుంటే మళ్ళీ పొద్దున్న రాత్రి ట్యూషన్. ఆయన సాన పట్టేవాడు. ఆయన సాన పట్టి వాళ్ళని తయారు చేశాడు. ఆ తయారు చేసిన వాళ్ళలో ఎంతమందో ఐఏఎస్లు ఐపీఎస్లు. ఉమేష్ చంద్ర అని ఆయన చంద్రబాబు నాయుడు పోలీస్ కమిషనర్, సిఎస్ఎఫ్, అది ఆయన దగ్గర ట్యూషన్ చదువుకున్నాడు. ఇలాగ ఎంతోమంది, ఆయనకి బోళ్ళ మందిని అందుకే మాటలు వేసాడు మనుషులకి. మామూలుగా చదువు చెప్పలే. మేము ఎండకి వానకి తిరిగి 13 ఏటో 12 ఏటో చేరేవాళ్ళం ఆయన దగ్గరికి. మా నాన్న డిసైడ్ అయిపోయాడు వన్ ఫైన్ మార్నింగ్, ఇంకా వీడి విలేజ్లో తిరగడం ఎక్కువైంది, వీడిని ఆంధ్ర మెట్రిక్ చదివించాలని మమ్మల్ని ఆయనకు ఒక ఉత్తరం రాసి, బావగారు వీడిని పంపించుతున్నాను, వీడు ఆంధ్ర మెట్రికులేషన్ రాయాలి అని చెప్పి పాసెంజర్లో ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్తే, మేము మెట్రికులేషన్ చదువుకుందుకు వెళ్తే ముందు చిన్న ఎలిమెంటరీ బుక్ ఇచ్చేవాడు, సిఏటి క్యాట్ అవన్నీ వచ్చా అన్న ముందు టెస్ట్ చేసి, అలాగ ఒక 1 ఇయర్ లోపల మాకు ఇంగ్లీష్ అది నేర్పించి, అంటే రకరకాల టైముల్లో ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, మోరల్ సైన్సు అలా నేర్పించి మమ్మల్ని ఒక 1 ఇయర్లో ఆంధ్ర మెట్రిక్ పాస్ అవ్వడానికి తయారు చేసి ఆయన దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ని 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, మా 5 సార్లు 6 సార్లు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు మాట్లాడేసేవాడు. వస్తే వాళ్ళకి ముందర ఎంట్రన్స్ టెస్ట్ లాగా చేసేవాడు. 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు 5 సార్లు, ఒరే అబ్బాయి 10 రూపాయలకి 8 పెన్నులు వచ్చాయి. అంటే ఆ రోజుల్లో పెన్నులు ఖరీదు అలా ఉండేది. 10 రూపాయలకి 8 పెన్నులు, 5 పెన్నులు ఖరీదు ఎంత? సింపుల్ క్వశ్చన్ ఇది. దానికి వాళ్ళు చెప్పడానికి కింద మీద పడేవారు. పక్కన ఎవరు ఉండి వాళ్ళని ఇంత టక్కుని చెప్పేవాడు. మళ్ళీ చెప్తే అడిగేవాడు, ఎలా చెప్పావు? 10 రూపాయలకి 8 పెన్నులు, 8 పెన్నులు, 5 పెన్నులు ఖరీదు ఎంత? 6 రూపాయలు పావాలా అని చెప్పి ఎలా వచ్చిండే బద్దింపు లెక్కలు. 10 రూపాయలు అంటే 8 పెన్నులకి 8 రూపాయలు తీసాం, ఇంకో 2 రూపాయలు మిగిలాయి. 2 రూపాయలు అంటే 8 పావలాలు, అంటే రూపాయి పావలా అయింది పెన్ను ఖరీదు. 5 పెన్నులు అంటే 5 రూపాయలు 5 పావలాలు, 6 రూపాయలు పావలా. ఇది ఈ విధంగా చెప్పాలి. ఆయన లెక్కలు చెప్పినప్పుడు కాలం, టైమ్ అండ్ డిస్టెన్సు, టైమ్ అండ్ వర్క్ ఉంటుంది కదా. ఇప్పుడు 2 ట్రైన్లు, ఒక ట్రైన్ ఒకటి క్రాస్ అవుతే ఈ ట్రైన్ ఇంత స్పీడు, ఆ ట్రైన్ ఇంత స్పీడు, యూ క్యాల్కులేట్ హౌ మచ్ టైమ్ ది అదర్ ట్రైన్ టేక్స్ టు క్రాస్ ది ట్రైన్ అని. ఈ సుంటలు అందరూ వస్తారు కదా, స్కేల్ పెట్టి పెన్ను నిల్చోబెట్టి ఇలా, ఇగో చూడు ఈ ట్రైన్ ఇలా కదులుతుంది. లేదంటే ఒక ఎలక్ట్రిక్ పోల్ని ఒక 60 కిలోమీటర్ల వేగంలో ట్రైను ఎంతసేపులో దాటుతుంది అని ఒక క్వశ్చన్ ఉండేది కదా, టైమ్ అండ్ డిస్టెన్స్. పెన్సిల్ ఇలా నిలబెట్టి స్కేల్ నడిపేవాడు. చూడు ట్రైన్ నడుస్తున్నా. అదే ఈయన చెప్పేవారు కదా, అది వాళ్ళు చెప్పిన వాళ్ళకి చెప్పాలి కదా, ఏదో ఎంతసేపు. ఈ ట్రైను స్కేల్ అంటే దీని మీద వెళ్ళింది, కానీ ట్రైన్ స్కేల్ లాగా అలా వెళ్తున్నాం మాస్టారు. ఆయన స్టూడెంట్లు తిట్టివాడు కూడా కాదు, ఒరే మిమ్మల్ని
సుంఠ వెదవులు అనకూడదురా, శుద్ధ సుంఠ వెదవులు అనాలి. ఆయన కొట్టేవాడు కాదు, కేకలు వేసుకుని ఆయనలో మదనం పడిపోయేవారు. వీళ్ళు ఎలా ఆయన కుప్పి గెంతులు ఇంకా ఇంగ్లీష్ గ్రామర్ చెప్పేవారు. డైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని. నేను ఇంట్లోనే ఒక బ్లాక్ బోర్డు ఏర్పరచుకుని అక్కడ నిలబడి పంచి కట్టుకుని, తెల్లటి పంచి తెల్లటి లాల్చి వేసుకుని, ఆయన ఎవరైనా తప్పు చెప్తే ఎవరైనా కొట్టాలి లేకపోతే చేయాలి కదా, ఈయన కుప్పి గెంతులు గెలిచి కోపం అంతా వ్యక్తపరిచేవాడు కదా. అది ఒక సన్నివేశం చూడడానికి చాలా దీనిగా ఉంది. ఆయన చాలా సింప్లెస్ట్. ఆయన మహాత్మా గాంధీకి ఉత్తరం రాశారు. ఆయన మహాత్మా గాంధీకి ఆయన ఉత్తరం చూపించారు. హీ రోట్ ఎ లెటర్. గాంధీ గారు ఈ ఇంగ్లీష్లో రాశారు. పీపుల్ ఆర్ టెల్లింగ్ లైస్. ఆయన ఎప్పుడు అబద్ధం చుట్టూలో అబద్ధాలు చెప్తే తట్టుకోలేక పీపుల్ ఆర్ టెల్లింగ్ లైస్ ఇన్ మై టౌన్ అని ఏదో ఉత్తరం రాస్తే గాంధీ ఆయనకి రిప్లై రాశాడు, యూ బీ ది చేంజ్ యూ వాంట్, యూ డోంట్ టెల్ లైస్. సున్నితంగా చివర్లు పెట్టాడు. ఆ కార్డ్ ఆయన చూపించాడు మాకు. గాంధీ రిప్లై రాశారు, బీ ద చేంజ్ యూ వాంట్, యూ డోంట్ టెల్ లైస్, పీపుల్ విల్ లెర్న్ ఫ్రమ్ యూ అనేసి. మా నాన్నగారు అంటే మా ఊళ్ళో అదే మా చుట్టాలు ఒక అతను ఏదో కుటుంబంలో గొడవలు, అంటే ఆయన సున్నితమైన మనసుకి చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఏదో గొడవ అయితే ఆయనకి ఉత్తరం రాయమన్నారు. మీరు ఆ పెద్ద ఆయనకు ఉత్తరం రాయండి, మీరు ఇలాగ పిల్లల మాటలు అది వినకపోతే మీరు మా ఇంటికి రావద్దు అంటే ఆయన ఉత్తరం రాశారు. ఉత్తరం రాసి లాస్ట్లో, ఒరే అతగాడు నేను రావద్దని అంటాను, కోపం వచ్చింది నిజమే, జ్వరంతో వస్తే రావద్దని ఎలా అంటాం, కాబట్టి లాస్ట్లో ఒక లైన్ పెడతాను, ఇఫ్ యు ఆర్ నాట్ వెల్ హౌఎవర్ యూ కెన్ కమ్ ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ యూ కెన్ కమ్. ఆయన మనసు అంత సున్నిత, కోపంగా ఆయన రాయాలి, మీరు గొడవలు పెట్టద్దు, గొడవలు పెడితే ఇంక మా ఇంటి వైపు మీరు వస్తే మేము ఒప్పుకోము అని రాయడానికి రాసి, ఒరే అతగాడు జ్వరంతో వస్తే మనం రావద్దు అనలేము కదా, హౌఎవర్ ఇఫ్ యు ఆర్ నాట్ వెల్ యూ కెన్ కమ్ ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అని ఒక లైన్ పెడతాను. సో ఈ లివ్డ్ గాంధీ. ఎన్నో ఇలాంటివి అబద్ధం చెప్పరు. మా అత్తయ్య ఆయనకు ఆపోజిట్. ఆయన ఏది అబద్ధం చెప్పడు. ఫర్ ఎగ్జాంపుల్ వంట ఆవిడ వచ్చి, ఏమండి ఎలా ఉంది కూర, తింటున్నారు, ఏమీ చెప్పలేదు, ఆవిడకి ప్రైజ్ కావాలి అంటే, మరి అంత బాగోలేదని చెప్తే బాధపడుతున్నాం. ఆయన క్వైట్గా తింటుంటే కూర కొంచెం ఉప్పు అరిసి బాధపడుతూ నువ్వు దాంట్లో మిస్టేక్ చెప్తే ఆవిడ వేరే టైప్ కదా. అదేనండి ఆ టైంకి రాజులు వచ్చి తలుపు కట్టే పనమ్మాయి వచ్చింది, రాజులు వచ్చి డిస్టర్బ్ చేసింది, అందుకే కొంచెం ఉప్పు ఇటువంటి పడలేదు, మామూలుగా మొన్న బాగానే ఉందన్నారు. ఆయన ఎవరిని జీవితంలో ఇబ్బంది పెట్టలే, మా అత్తని ఇబ్బంది పెట్టలేదు. గొప్ప మనిషి, గ్రేట్ మ్యాన్. అంటే ఆయన విలువలు మరి ఎంత మనం పాటించుతున్నామో నాకు తెలియదు. హార్డ్లీ వీ ఫాలో హిమ్, బట్ గ్రేట్. ఆయన తాలూకు ఇన్ఫ్లుయెన్స్ మా అందరి మీద పడింది కొంచెం. ఏమంటే అంతవరకు మా ఫాదర్ టెర్రర్, ఆయన దగ్గర 1-2 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ ఉండలే, కానీ ఆయన తాలూకా ఇది మా మీద ఉన్నది. మేము కొంచెం శాంతంగా అందరితో ఇది ఉండడానికి కొంచెం ఆయన తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కూడా మా మీద పనిచేసిందని చెప్పచ్చు. మా నాన్నగారికి ఆయన అంటే గౌరవం, హై రెస్పెక్ట్స్, వాళ్ళ విపరీతం గౌరవం. ఏదైనా ఉంటే ఆయనే ముందు వస్తారు, ఏదైనా ఉంటే ఆయనే వస్తారు ముందు తెల్ల పంచ కట్టుకుని. మళ్ళీ ఆయన చాలా మోడర్న్. మాతో క్రికెట్ ఆడేవాడు వచ్చి, మేము ఏదో కర్రబాటతో క్రికెట్ ఆడితే ఆయనతో మాకు క్రికెట్ ఆడేవాడు. అన్నీ అడ్డాట ఆడతాం కదా, అడ్డాట ఆడేవాడు కూర్చుని, అడ్డాట ఆడితే అడ్డాట్లో ఖర్చు పెంచి, రే ఎందుకురా వేసావు జాకీ అని గోల పెడితే ఆయన తట్టుకోలేకపోయాడు. రే ఇది ఆటే కదా, రే నేను జాకీ వేయమంటే ఆ మడేలా ఎందుకు వేసావురా అని మా బాబాయ్ అరిచాడు అనుకో, ఆయన తట్టుకోలేకపోయాడు. బ్రహ్మాజీ ఆగు, ఇది ఆటే కదా. ఆయన బాధ అనేది తట్టుకోకుండా బతికారు పాపం. మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతే చాలాసేపు ఆడాం కదా, కొంచెం అలాగా నడుచుకుని వద్దామని బ్రేక్ చేయడానికి దాన్ని అలాగా నడుచుకుని వద్దాం కొంచెం అనేసి
తట్టుకోలేకపోయేవారు ఆయన. చాలా మంచి నిజంగా చూడలేం జీవితంలో ఆ మనిషి. అదే మనం వీడియో చేసాం కదా, ఆయన కోపం వెరీ రేర్లీ. మా ఆచకేమో ఆవిడ చెప్పాం కదా, అన్నికి ఓసిడి అంటాం, అన్నీ క్లీన్. ఆయన పాపం బజార్ నుంచి వస్తే ఆయన పావుగా ఎక్కడో ఉండేది వెనకాల. ఆయన అలా సంచి పట్టుకుని కూరలు సంచి పట్టి నిలబడాలి. ఆవిడ వచ్చి సంచి నీళ్లు పోసి తీసి అక్కడ కూరలు కడిగి ఆ సంచిని అక్కడ కార్నర్లో మేకుకి పెట్టి వెళ్ళాలి. ఇరిటేట్ చేసేది. ఆదిలక్ష్మి అని రేర్ అనమాట. మళ్ళీ ఇమీడియట్గా బాధపడిపోయేవాడు. మళ్ళీ ఆవిడ వచ్చి మీరు ఇందాక కోపం పడ్డారంట, అది కాదే ఆదిలక్ష్మి ఎందుకని చెప్పేవాడు. మా మావయ్య గారి గురించి విషయం చెప్పాలంటే ఆయన నిజమైన గాంధీయన్. గాంధీ గురించి మనం అందరం చదివాము, గాంధీ అబద్ధాలు చెప్పలేదు. కానీ అబద్ధాలు చెప్పకుండా జీవహింస చేసినా, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టినా బాధపడేది ఆయన. మొత్తం ఆయన జీవించాడు జన్మాంతరం. ఆయన ఆదివారం నాడు, ఆదివారం మేము ట్యూషన్ చదువుకునే వాళ్ళం కదా, ఆదివారం కాయిన్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని చిన్న డబ్బీలో పెట్టుకునేవాడు. పెట్టుకుని వీధి అరుగు మీద కూర్చుని ఆదివారం నాడు వీళ్ళు వస్తే బెగ్గర్స్ వాళ్ళకి ఒక్కొక్క కాయిన్ ఇచ్చేవాడు. ఒక 10 మంది 20 మంది వస్తే ఆయనకి కాయిన్స్ అయిపోయాయి అనుకో, అమ్మా ఈరోజు ఇంతే ఉంది, నన్ను మీరు క్షమించాలి, వచ్చే వారం తప్పకుండా ఇస్తానే అని నవ్వుతూ వాళ్ళకి చెప్పేవాడు. అది ఇంకా ఏంటి బా, ఏదో చంపుతుంటే కూడా ఆయన బాధపడేవారు కదా. జీవహింస అన్నావు కదా, జీవహింస అంటే ఆయన ప్రాణ చీమకైనా హాని కలిగించకూడదని ఆయన సాంప్రదాయం. ఆ రోజుల్లో హిట్ ఉండేవి కాదు కదా, ఏదో సామాన్లు ఇల్లు అది క్లీన్గా లేపడం ఉండేది. ఈ బొద్దింకల సమస్య ఎక్కువ ఉండేది. బొద్దింకలు ఎక్కడ ఉంటే ఆయన పాపం బొద్దింకలు ఎలాగో పక్కకి తొయ్యాలి అనే దీని ప్రయత్నంలో ఉంటే మన ఆదిలక్ష్మి గారు, మన మేనత్త, ఆవిడ చిపురు కట్ట పట్టుకొచ్చి బద్దు పడి చావండి అని ఆయన చూసి నిజంగా ఆయన ప్రాణానికి ఇదైనట్టుగా రామ 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 అనేసి ఆ బాధనంతా పాపం వ్యక్తపరిచేవాడు ఆయన. తర్వాత ఏమైనా ఈ తేళ్ళు కూడా వచ్చేవి కదా, ఆ తేళ్ళు పట్టుకుని ఒక ప్రత్యేకమైన పరికరాలు ఉంచుకునేవాడు ఆయన. ఒక గిన్నెని పట్టుకెళ్ళి ఆ తేనె మీద బోర్లించి దాని అరెస్ట్ అయిపోయింది. అది దాని కింద నుంచి ఒక కార్డ్బోర్డ్ లాంటి థిక్ పేపర్ పెట్టి ఇలా పెట్టి పార్సల్ చేసి దాన్ని మళ్ళీ బయట పట్టుకెళ్ళి రోడ్డు మీద అక్కడ పెట్టి దాన్నే పెట్టాడమ్మ క్షేమంగా వెళ్ళి. మళ్ళీ వేయడంలోని ఎవరు నలుగురు నడిచే బాటలో అయితే మళ్ళీ దానికి ఎక్కడ హాని, దాన్ని ఎక్కడ మట్టిస్తారో అని దీంతో ఏమైనా సైకిల్ గట్రా వెళ్తే అనేసి చూసి ఓ పక్కకి ఎక్కడో వేసేవాడు. జాగ్రత్తగా వెళ్ళేదాకా అలా చూస్తూ కూర్చునేవాడు. అక్కడ పువ్వుల చెట్టు చూసావు కదా, ఆయన పువ్వుల చెట్టు పువ్వులు కోయని ఇచ్చేవాడు కాదు, పువ్వులకు కూడా హాని కలిగించకూడదని ఆయన అభిప్రాయం. ఆయన రే వీళ్ళు పూజల కోసం అన్ని పువ్వుల కోసం దండలు కట్టిస్తారు కదా, ఒరే ఆ పువ్వులు చెట్టుకుంటేనే అందం రానే పూల చెట్టుకుంటే దండం పెట్టి అస్సలు మా మనసు అలాంటి మనిషిని మళ్ళీ మనం చూడడం చాలా కష్టం. వీడియో మరీ లెందీ అయిపోతుందని దీని కంటిన్యూషను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ రోజుల్లో ఇలాంటి గాంధీలు ఉండేవారు. మరి మీ ఇంట్లో కూడా ఇలాంటి గాంధీ ఉన్నారా? కామెంట్ చేయండి. ఇంతకీ వీడియోని లైక్ చేశారా లేదా? మా ఇంట్లో మా గాంధీ గారి కథ విన్నారు కదా, ఎలా ఉంది? కథ యాక్చువల్గా రియల్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ. సో ఇలాంటివి ఇంకా వినాలంటే సబ్స్క్రైబ్.